ఆదికాండము గ్రంథము బైబిల్లోని రెండు ముఖ్యమైన కీలకమైన పుస్తకాల్లో ఒకటి. ఆదికాండంతో ప్రారంభమయ్యే పాత నిబంధన మరియు మత్తయి సువార్తతో ప్రారంభమయ్యే క్రొత్త నిబంధన, ఈ రెండు పుస్తకాలు కూడా లేఖనాలను అర్థం చేసుకోవడానికి కీలకం అని నా భావన. ఆదికాండము అనేక విషయాలను మొదటిసారిగా పేర్కొన్న పుస్తకం. సృష్టి, పురుషుడు, స్త్రీ, పాపము, విశ్రాంతి దినము, వివాహము, కుటుంబము, శ్రమ, నాగరికత, సంస్కృతి, హత్య, బలి, జాతులు, భాషలు, విమోచన మరియు నగరాలు అనే వాటిని ఇందులో మనము గమనిస్తాం. మీరు ఇందులో చాలా తరచుగా కనిపించే కొన్ని పదబంధాలను కూడా కనుగొంటారు. ఉదాహరణకు వంశావళి ఇదే అనేది తరచుగా ఉపయోగించబడిన ఒక ముఖ్యమైన వ్యక్తీకరణ. ఎందుకంటే ఆదికాండము ఆదిమ చరిత్ర యొక్క కుటుంబాలను తెలియజేస్తుంది. ఇది మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ మొదలయ్యే మానవ కుటుంబానికి మనమందరం కూడా సభ్యులం. ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన పాత్రలు మనకు వర్ణించబడ్డాయి. దీన్ని ఎవరో జీవిత చరిత్రల పుస్తకం అని కూడా పిలిచారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఫరో మరియు యోసేపు కాకుండా యాకోబు యొక్క 11 మంది కుమారులు కూడా ఉన్నారు. దేవుడు నిరంతరము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపును ఆశీర్వదిస్తున్నట్టు మీరు కనుగొంటారు. అదనంగా వారితో సంబంధం ఉన్నవారు కూడా, అనగా లోతు, అబిమెలెకు, పోతీఫరు, పానదాయకుల అధిపతి మరియు ఫరో వంటి వారు కూడా దేవునిచే ఆశీర్వదించబడ్డారు.